ఒక హాఫ్ అన్ అవర్లో నాకు చెప్పు. సార్ నా జాబ్ ఏంటి? ఈ అక్షరాలు లెక్క పెట్టడం ఏంటి సార్? హలో, ఇక్కడ నేను సీఈఓ. నేను చెప్పిందే చెయ్యాలి. ఎస్ కరెక్ట్ సార్. మీరు సీఈఓ, నేను ఇంటర్న్షిప్. మీరు చెప్పిందే చెయ్యాలి. చేస్తాను సార్. హాఫ్ అన్ అవర్లో ఈ అక్షరాలన్నీ లెక్క పెట్టి చెప్తాను సార్. వెళ్ళు. ఓకే సార్. గో టు వర్క్. అయ్యో మేడం, ఇటువంటి చేయడానికి నాకు జీతం ఇస్తున్నారు కదా, మీరెందుకు కష్టపడటం? అక్కడ కోత ఉంది కదా. అయ్యో మేడం, అలా చెప్పకూడదు, తప్పు. చెప్తాను. అయితే ఏంటి? అంతేనా? అంతే. కాపీ తెమ్మంటారా? ఇప్పుడు ఆయన చెప్పిన పనికి కాఫీలు టీలు తాగే టైం నాకు లేదు, కానీ నువ్వు వెళ్ళు. శౌర్య, ఏంటిది? ఏమైంది? ఇందులో ఉన్న మొత్తం పదాలన్నీ లెక్కించి ఎన్ని పదాలున్నాయో చెప్పమంటున్నాడు. ఏం చేయాలి? ఏంటి, ఆఫీస్లో ఇలాంటి వర్క్స్ కూడా ఇస్తున్నారా? తింగరోడు కదా, ఇస్తాడు. ఎందుకివ్వడు? లెక్క పెడితే తెలుస్తుంది. చెప్పడానికి ఈజీగా చెప్పేశాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు శౌర్య? ఏముంది, చేసేదేం లేదు, లెక్క పెట్టడమే. ఆ? వాడెంత బాగా దొంగతనం చేశాడే. మూడో కంటికి తెలియకుండా డబ్బులు భలే కొట్టేశాడు. వాడెవడో కాని మామూలోడు కాదా లిక్యా? అమ్మా, అసలు విషయం తెలియకుండా మాట్లాడుకో. ఆ డబ్బులు కొట్టేసింది వాడు కాదు. మరి ఇంకెవరున్నారే కొట్టేయడానికి? ఎవరికో ఎందుకు అవకాశం ఇస్తాను? ఆ డబ్బులు కొట్టేసింది నేనే. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు దొంగతనం చేశావా? అది ఇంట్లో ఇంతమంది ఉండగా ఎలా కుదిరిందే? ఏం తెలియనట్టే ఉన్నావు. నింద తీసుకెళ్లి వాడి నెత్తిన వేశావు. వెనకుండి వాడెవడితోనో దొంగతనం చేయించావు అనుకుంటే ఇప్పుడేమో నువ్వే చేశానంటున్నావు. నేను చేసే పని నాకు తప్పితే ఎవ్వరికి తెలియకూడదమ్మా. అందుకే ఇప్పటి వరకు ఏం జరిగిందో నీకు చెప్పలేదు. ఏంటే నువ్వు? నా కూతురు నా కళ్ళకే కొత్తగా కనిపిస్తుంది. నువ్వు మామూలు దానివి కాదే. ఎందుకే ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? అవి జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచాను. అదే, ఆ ప్లేస్ ఎక్కడో చెప్పరాదా? అంత డబ్బు దాచావంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయే. ఇదిగో, నీకు చెప్తే నువ్వు ఇలా టెన్షన్ పడతావని నీకు చెప్పలేదు. అయినా ఇంక నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. వామ్మో వామ్మో, కన్న తల్లిని నాకు కూడా తెలియకుండా ఎంత కథ నడిపిస్తున్నావే. ఆ మాధవ్ గాడు ఇంట్లోకి రావడం నువ్వు చూడ్డమేంటి? నువ్వు ఆ డబ్బులు కొట్టేయడమేంటి? వాటిని దాచి ఆ నిందనే నువ్వు వాడిపైన వేయడమేంటి? ఇప్పుడే ఎవడో ఒకడు దొంగతనం చేశాడని నాకు కట్టుకథలు చెప్పడమేంటి? ఏంటోనమ్మా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని
వాళ్ళొచ్చి నానా మాటలు అనేసి వెళ్లారు. అల్లుడేమో అల్లాడిపోతున్నాడు. రేపు భూమి డబ్బులు తీసుకొస్తుందో తీసుకురాదో నాకేం అర్థం కావడం లేదు. అలైక్య, నీ ఫ్రెండ్ ఫోన్ చేసింది. అవునా? ఎవరు బావా? హలో. అదే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. కాసేపాగి నేనే ఫోన్ చేస్తాను. అంటే బావ ఫోన్ కదా, బావకి ఫోన్లవి వస్తుంటాయి. ఉంటాను. పర్లేదు, మాట్లాడొచ్చుగా. నేను నా ఫోన్లో నుండి చేసి మాట్లాడతలే బావా, తీసుకో. సరే. అమ్మో, కాసేపు ఉంటే మనంతటి మనమే దొరికిపోయేవాళ్ళమే. ఎలాగో టైం బాగుండి తప్పించుకున్నాం. అందుకే చేసేది ఏదో పని అయినప్పుడు చుట్టూ గమనించుకుంటూ ఉండాలి. వీడే భూమి. చెప్పాను కదా, కరెక్ట్గా చెప్పగలిగితే కరెక్ట్గా గీస్తారు అని. థ్యాంక్స్ అండి. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అంటే వీడికి సంబంధించిన ఫోటో ఏది మన దగ్గర లేదు కాబట్టి ఎవరిని అడగాలో ఎటు వెళ్లాలో తెలియలేదు. ఇప్పుడు మన దగ్గర ఈ ఫోటో ఉంది. వీడు ఎవడు ఎక్కడ ఉంటాడు అనే వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. ముందు వీడిని పట్టుకుంటే ఆ డబ్బు దొరుకుతుంది. బావగారిని చంపాలి అనుకోవడానికి కూడా కారణం తెలుస్తుంది. పద మాధవ. ఇదిగోండి భయ్య, థ్యాంక్ యూ. వస్తాను. రా భూమి. 1 2 3. దేవుడా, దేవుడా దేవుడా దేవుడా. సార్, ఏంటి లెక్క పెట్టలేదు కదా? అది నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. నీ వల్ల అవ్వదని నాకు తెలుసు. బికాస్ ఆఫ్ యువర్ వేస్ట్ ఫెలో. అవును సార్, నేను వేస్ట్ ఫెలోని. మీరు బ్రిలియంట్ గర్ల్. ఏంటి గర్లా? అదే సార్, మీరు బ్రిలియంట్ పర్సన్. లెక్క పెట్టేశాను సార్. ఓ, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1,53,70,439 అక్షరాలున్నాయి. ఓ, అంత కరెక్టా? కరెక్ట్గా లెక్క పెట్టావా? సార్, కావాలంటే మీరు లెక్క పెట్టండి సార్. కావాలంటే నైట్ అంతా కూర్చొని నుంచొని పడుకొని మీ ఇష్టం వచ్చినట్టు లెక్క పెట్టండి సార్. ఒక్క అక్షరం తేడా వచ్చినా నేను ఈ జాబ్కే రిజైన్ చేసేస్తాను సార్. మరి నేను వెళ్ళనా సార్? వెళ్ళు. అంతేనా? సరే సార్, వెళ్తాను. బాయ్. సార్, ఈ బుక్ లో ఉన్న అక్షరాలు కూడా లెక్క పెట్టమంటారా? అవసరం లేదు. మీరే లెక్క పెట్టుకుంటారా సార్? నేనే లెక్క పెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు.